యూజువల్‌గా లివర్ అనేటప్పటికి అది రీగ్రోత్ అవుతుంది కరెక్ట్ అండి. అని చెప్పేసి అది ఒక మంచి విషయమైనా దాన్ని లీనియస్‌గా తీసుకుంటారనిపిస్తుంది పీపుల్. యూర్ వెరీ ట్రూ అండి. అంటే అందరికీ ఈ మధ్య అవేర్‌నెస్ తెలిసిపోయింది. హ్మ్. లివర్ ఓకే. ఈస్ లైక్ అ ఫ్రెండ్ టు అస్. హ్మ్. రీగ్రో అయిపోతుంది. మనం ఏం చేసినా కూడా అవును. పట్టించుకోదు అని. బట్ యెస్, దట్ ఈస్ అ సాడ్ న్యూస్ ఆల్సో. దానివల్ల అడ్వాన్స్‌డ్‌గా స్టేజ్‌కెళ్ళినా కూడా పట్టించుకోకుండా ఉండి, హ్మ్. ఇప్పుడు మనం దాన్ని ఎలా హెల్ప్ చేసుకోవాలంటే, ఓహ్! రీగ్రో అవుతుంది కాబట్టి మనం ఇమ్మీడియేట్‌గా రెమెడీస్ తీసుకుంటే వెంటనే ఇట్ విల్ బీ ఫైన్ అన్నట్టు అనుకోవాలి కానియండి. చాలామంది దాన్ని లీనియన్స్‌గా మీరు చెప్పినట్టు కొంచెం డిలే చేస్తున్నారు. ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కానీ పోస్ట్ కోవిడ్ అవేర్‌నెస్ అనేది పెరిగిపోయింది కాబట్టి యెస్, పీపుల్ ఆర్ మోర్ అవేర్ ఇప్పుడు. ముందు కన్నా ఇప్పుడు చాలా అవేర్ అయ్యారు. సో, ఎలాగూ మంచిది మనకు మంచి చేస్తది. బట్ ఎక్కడ మనం క్రాస్ చేస్తున్నామో ఆ లైన్‌ని దాన్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నాం మ్యామ్? సో, ఇప్పుడు మనకండి మన లైఫ్ స్టైల్ అనేది ఒకలాగా అయిపోయింది. హ్మ్. ముందు మన పెద్దవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, మన యాన్సెస్టర్స్‌తో పోల్చుకుంటే ఎవరి పనులు వాళ్ళే ఈజీగా హ్మ్. ఖచ్చితంగా చేసుకోవాలి. హ్మ్. అండ్ ఫుడ్ అనేది ఆర్గానిక్ ఫుడ్ ఉండేది. ఎక్కడి నుంచి సోర్స్ అయ్యేది, ఎలా వచ్చేది, అది ఎంత ప్యూర్ స్టేట్‌లో ఉండేది, అదొకటి. హ్మ్. ఇప్పుడేంటి మనకి మన ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అది ఎంత ఆర్గానిక్, ఒకటి ఆర్గానిక్ అంటారు, ఒకటి ఆర్గానిక్ కాదంటారు. ఆర్గానిక్ తర్వాత కొత్తవి ఆర్గానిక్ వచ్చాయని అంటారు. అది ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. సో, మన సోర్స్ తెలీదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అది ఎలా అయిందో తెలీదు. సో, మనం చేస్తుంది వాళ్ళు చెప్పిన రెసిపీసే కానియండి, హ్మ్. అది ఎంతవరకు ప్యూరో, అది ఎంత పోషకం అంటే ఎంత న్యూట్రిషన్ మనకిస్తుందో మనకి తెలీదు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం చాలా వెస్టర్నైజ్ అయిపోయాము. హ్మ్. సో, ఒకప్పుడు లేని జంక్ ఫుడ్ అంతా చాలా ఎక్కువైపోయింది. ఔట్‌లెట్స్ అనేవి ఒక్కొక్క మీటర్‌కి ఉంటున్నాయి. కొత్త కొత్త ఔట్‌లెట్స్. అవి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానియండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానియండి, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానియండి, చాలా ఈజీగా అవైలబుల్ అయిపోతున్నాయి. అది జస్ట్ ఒక టిప్‌లో ఒకళ్ళు 3 నిమిషాలకు ఇస్తాను, డెలివరీ ఇస్తా అంటే ఇంకొకళ్ళు 2 నిమిషాలకి ఇస్తా అంటున్నారు. సో, మూవ్‌మెంట్ తక్కువైపోయింది. హ్మ్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి. అందులో ఏముంటాయంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. హ్మ్. సాల్ట్ కంటెంట్ ఎక్కువుంటుంది. అలాంటివి షుగర్స్ ఎక్కువుంటాయి. సో, వీటి వల్ల లివర్ అనేది ఒక స్టోర్ హౌస్ లాగా మారిపోయింది. ఫ్యాటీ లివర్ లాగా అయిపోయిందనమాట. హ్మ్. సో, మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఉందనుకోండి, అది లివర్‌లోనే స్టోర్ అవుతుంది. ఆ లివర్‌లో స్టోర్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది ఈవెంచువల్‌గా ఫైబ్రోసిస్, ఈవెంచువల్‌గా పర్మనెంట్ లివర్ డామేజ్ సిరోసిస్‌కి వెళ్తుందనమాట. హ్మ్. సో, లైఫ్ స్టైల్ ఈస్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్.